వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం మళ్లీ మన రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆధ్వర్యంలో చేపట్టిన జైహో జగనన్న పాదయాత్ర ముగించుకుని తిరిగి వచ్చిన ఎమ్మెల్సీకి భారీ ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. కొత్తవలస నుండి బొడ్డవర గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో నవంబర్ 8న జైహో జగనన్న పేరుతో పాదయాత్ర చేయడం జరిగిందని, బొడ్డవర గ్రామం నుంచి తిరుపతి వరకు 47 రోజుల పాటు ఈ పాదయాత్ర చేయడం జరిగింది అన్నారు. నాయకులు కార్యకర్తలు ప్రోత్సాహంతోనే పాదయాత్ర పూర్తి చేయగలిగాను అని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. ప్రజలందరూ సహకారం ఉంది, ప్రజలందరి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దైవానుగ్రహం కూడా ఉండాలని ఒక సంకల్పంతో తిరుమల వెళ్ళాలి. మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని జైహో జగన్ అనే ఒక యాత్ర ప్రారంభించుకొని ఇది సుమారు 43 రోజుల పాటు పాదయాత్ర, అలాగే 820 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకొని మరి ఈరోజు మళ్ళీ తిరిగి మా స్వగ్రామం రావడం జరిగింది. డిసెంబర్ 8వ తారీఖు నవంబర్ 8 వస్తే ట్రైన్లో రెండన్నా కానీ విజయవాడ కూడా సుమారు 430 మంది ఇక్కడ నుంచి నాయకులు పెద్దలందరూ కూడా వచ్చి ఆ రోజు ఈ పాదయాత్రలో పాల్గొనడం చాలా గొప్ప విషయం. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పం బలంగా ఉండబట్టి, అలాగే మా నాయకత్వం మీద అభిమానంతో వాళ్ళందరూ కూడా రావడం నిజంగా ప్రతి ఒక్కరిని కూడా యాత్రలో నాకు సంఘీభావం పెట్టిన తెలియజేస్తాను. అలాగే మీకు క్రాస్ అయిన పెందులు కావాలండి, అనకాపల్లి కావాలండి, రాయలసీమ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు చాలామంది మాతో పాటు కలిసి నడిచారు. అలాగే అమర్ గారు వచ్చారు, అలాగే రోజా గారు వచ్చారు మంత్రులు. అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేస్తూ మంచి యాత్ర చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసే భాగ్యం మాకు కలగలేదని కొంతమంది అన్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూడా ఈ 36 నియోజకవర్గాల్లో నాకు ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త నాయకులు కూడా ఈరోజు నాకు పరిచయం. వాళ్ళందరూ కూడా తిరుమల చేరినంత వరకు ఎక్కడున్నా ఎలాగున్నామని అడగడం కూడా నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ యాత్ర చాలా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలన్న సంకల్పం, అలాగే తిరుమలకు నడిచి వెళ్ళాలని ఒక సంకల్పం. చిన్నది కాదు, 220 కిలోమీటర్లు ఎలా నడుస్తాను కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, మిత్రుల దగ్గర నుంచి, కార్యకర్తలు అందరూ కూడా అనుకొని నాతో పాటు ఉండాలనే భావంతో చాలామంది నాతో పాటు నడటం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతాయి, ప్రజలందరూ సంతోషంగా ఉంటారని చాలా బలంగా నమ్మి ఈరోజు యాత్ర అంతా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే చాలా ఆశ్చర్యం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు మరి తిరుమల వెంకటేశ్వరం మేము దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేసరికి ఆ రోజు అందరూ కూడా వీఐపీస్ అందరూ ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా ఈ ప్రోగ్రాం గురించి అక్కడ డిస్కషన్, తిరుమల వెంకటేశ్వర సన్నిధిలోని దీని గురించి అంతా కూడా డిస్కషన్ కూడా పెట్టుకుని అందరూ కూడా అంత దూరం నుంచి మీరు వచ్చారు. అలాగే ఆ రోజు ఆశీర్వచనం ఇచ్చే పెద్ద పూజారి గారు ఆయనకు కూడా చెప్తే ఆయన అన్నారు, బాబు మిమ్మల్ని కౌగులించుకుంటే మాకు పుణ్యం వస్తుంది, అంత దూరం నుంచి మీరు నడిచి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చారు, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని